Yeah. Andriki Subhanalu. Hallelujah. Anawarapu Lanka. ధన్యవాదములు for inviting us here. మమ్మల్ని ఆహ్వానించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వందనములు. Thank you for allowing us to return to your village. మళ్ళా రెండో రాత్రి కూడా మీ మధ్యలో రావడానికి ఆహ్వానించినందుకు వారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. Greetings especially to the headmen, the elders of the village. ఈ గ్రామంలో సంఘ పెద్దలకి మళ్ళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. We come to bring Krupta Jivam to Anawarapulanka. అన్నవరపులంక ఎంతో కృపతో నింపబడి జీవం కలిగి ఈ యొక్క గ్రామానికి వచ్చినారు. It's wonderful to be in Anawarapulanka, the island belonging to food. ఈ యొక్క అన్నవరపులంకకి రావటము దేవుని యొక్క చిత్తమై ఉంటున్నది. But there is another kind of food. మరి ఇంకో ఆహారం ఒకటి ఉన్నది. Our Bible tells us we cannot live on bread alone, but on every word that comes from the mouth of God. మనము ఆహారం వల్ల జీవించగాని దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట ద్వారా జీవించగలమని. So I come to open the word of God to you tonight. రాత్రి దేవుని వాక్యము పరిశీలించుకుందాం. And I want to reach into my bag and get something. Just one moment. ఈ యొక్క క్షణంలో అందరూ బైబిల్ గలవారు బైబిల్ తెరిచి సిద్ధంగా ఉండండి. దేవుని యొక్క వాక్యము చదవటానికి ఎవరైనా సిద్ధపడండి. Now, I have in my hand, ఈ యొక్క సమయంలో I have in my hand a very wonderful thing. నా చేతిలో ఒక ఆయుధం ఉన్నది, లేక ఒక పనిముట్టు ఉన్నది. But of course, many of you will not be able to see this, మరి చాలా మంది దూరం ఉన్న వాళ్ళకి అది కనపడవచ్చు. and so it does not do you much good. ఇది మంచి పరిక్రమం. And if you could see it, and if you could get hold of it, it perhaps still not do you much good. మరి అది చూసినప్పుడు దాన్ని అదేంటో మీకు అర్థం కాలేదు. Because you would not know what it is or what to do with it. దానివల్ల ఏమి చేయొచ్చో మరి అది ఎందుకు ఉపయోగపడుతుందో మీకు తెలియకపోవచ్చు. But believe me, this is a very, very wonderful thing. అది చాలా చాలా ఆవశ్యకమైన పరిక్రమం. దాంట్లో ఉన్న పరిక్రమం మీరు చూడండి. I can cut things and I can open cans. మరి డ్రైవర్ కూడా ఉంది దాంట్లో. And I can even file my nails down so they're pretty. మరి గోర్లు కట్ చేసుకోవచ్చు. But if you don't know what to do with it, well, that's no good. మరి అది దేనికి ఉపయోగపడుతుందో అది మనం తెలుసుకోకపోయినట్లయితే ఆ పరికరం ఉన్నా కూడా వ్యర్థమై ఉంటున్నది. I have another very wonderful thing here. మరి నాకు ఇంకొక అద్భుతమైన కార్యం ఒకటి ఉన్నది. It is the word of God. అదేమిటంటే దేవుని వాక్యము. And the word of God says something very wonderful. దేవుని వాక్యము ఇంకా ఆసక్తి గలది మనకి మధ్యలో ఉన్నది. In Romans chapter 10 verse 13, రోమా పత్రిక 10:30 it tells us everyone who calls on the name of the Lord will be saved. ఎవరైతే ఆయన నామాన్ని పిలుస్తారో ఒప్పుకుంటారో వారు రక్షించబడతారని ఆ యొక్క వాక్యం సెలవిస్తా ఉంటున్నది. But unless you know what it is to be saved, what use is that to you? మరి ఆ యొక్క దేవుని యొక్క నామాన్ని ఎరగకుండా మనం రక్షించబడలేం. I want to begin by illustrating to you what it is to be saved. మరి రక్షించబడాలి అంటే మనం ఏం చేయాలి? When I was driving through Tenali in the Jeep and in the taxi yesterday, I was amazed. మరి నిన్నటి దినమున ఈ యొక్క కారులో మేము తెనాలిలో ప్రయాణిస్తున్నప్పుడు నేను ఒక ఆశ్చర్య కార్యం జరిగింది. Have you been in the traffic in Tenali? మరి తెనాలిలో యొక్క రోడ్ల మీద చూసారా ఎన్ని వాహనాలు ఎంత రద్దీగా ఉంటుందో. Cars, motorcycles, trucks, buses, bicycles, లారీలు, సైకిళ్ళు,